What a wonderful place. Very nice. ఎట్లా చెక్కినా చూడప్పా, ఎట్లా చెక్కినారు అప్పట్లోనే. అప్పుడులో ఎంత బాగా చెక్కారో అసలు. బౌద్ధం మొత్తం అప్పట్లోనే ఉండేది ఇక్కడ. ఈ గుహలో ఈ విధంగా శిల్పాలు చెక్కారు. అంటే సుమారు 700 సంవత్సరాల క్రితమే ఈ విధంగా శిల్పాలు అనేది ఈ గుహలో ఈ విధంగా చెక్కబడింది అనమాట. బుద్ధికి సంబంధించినటువంటి చూడండి. ఎంత ఆ సంవత్సరంలోనే వీళ్ళకు ఇదైన బుద్ధుడు ఎక్కడ చూసినా బుద్ధుని ప్రతిమలే ఈ విధంగా చెక్కబడినవి అనమాట. కనిపించట్లే. ఈ చుట్టూ ఈ కొండ ప్రాంతంలో ఒక్కొక్క కొండ అంత లింగం ఆకారంలో చెక్కబడింది అనమాట. లింగాలగా మీకు చూపిస్తున్నాను. ప్రతి చోట లింగాకారమే. సహజ సిద్ధంగా ఏర్పడింది తెలీదు. ఒకవేళ చెక్కబడింది కూడా చెప్పలేము. చెక్కిండొచ్చునేమో. ఈ చరిత్ర అంతా స్పష్టంగా మనం చదివితే కానీ ఈ కొండ యొక్క ప్రాశస్త్యము, ప్రాముఖ్యత అనేది మనకు తెలుస్తుంది. చుట్టూ చక్కని పంట పొలాలు, కొండపైన అంత సాధారణంగా కొద్ది వరకు చాలా పల్లముగా ఎత్తు లేదు, కానీ అంత సదరంగా ఉంది. బాగా ఎదురుగా ఉన్నటువంటి లింగాకారంలో ఆ కొండ చెక్కబడింది అన్నమాట. బొజ్జినకొండకు దగ్గరలోనే లింగాలను కొన్ని కొండ కూడా ఉంది. అది కూడా చూపిస్తాను.
చేసేటువంటి ఈ వీడియోలు ఏదో 10 మందికి మన వాళ్ళకు చూడని వాళ్ళకు తెలియాలనే ఒక సదుద్దేశంతోనే ఏదో మనము ఒక ఛానల్ మద్దతు కానీ పెట్టుకునే లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు, కామెంట్లు అలాంటి ఉద్దేశం అయితే ఏమీ కాదు. జస్ట్ చూసే వాళ్ళకు చూపించాలని మనతోటి చూసేవాళ్ళు ఎవరు చూడని వాళ్ళు అనకాపల్లి సరౌండింగ్లో ఇలాంటి క్షేత్రాలు కూడా ఉన్నాయా అనే ఉద్దేశంతో చూడాలనే ఉద్దేశంతో తలంపుతోనే ఈ విధంగా నేను వచ్చిన ప్రతి ఒక్క ప్రదేశాన్ని కూడా ఏదో నా సొంత కెమెరా సెల్తోనే ప్రత్యేకంగా దీనికి ఒక కెమెరా అంటూ ఏం లేకుండా తీస్తుంటా.